హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా వేస్తున్నానో చూడండి. నేను ఇక్కడ 2/6 బ్యాంగిల్ తీసుకున్నానండి. దీనికి పింక్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. పింక్ కలర్ థ్రెడ్ను 20 లైన్స్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా గమ్ పెట్టి చుట్టేసేయాలి. చూడండి, ఈ విధంగా చుట్టాలండి బ్యాంగిల్ మొత్తము. నీట్గా చుట్టుకోవాలి బ్యాంగిల్. ఈ విధంగా థ్రెడ్ను మొత్తం బ్యాంగిల్ అంతా చుట్టేయాలండి. చిక్కు పడకుండా చూసి చుట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసి చూసుకొని నీట్గా వస్తుందా లేదా అనేది చూసి చుట్టుకోవాలండి. నేను చూపించిన విధంగా మీరు చుట్టుకోవాలి థ్రెడ్ను. చూడండి ఎంత ఈజీగా చుట్టుకోవచ్చు. బ్యాంగిల్ అంతా ఈ విధంగా చుట్టుకోవాలండి. ఇక్కడ థ్రెడ్ అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసుకొని మళ్ళీ గమ్ పెట్టి అతికించుకోవాలి. చూడండి, థ్రెడ్ అయిపోయే వరకు చూసుకొని మిగతాది కట్ చేసుకొని అతికించుకోవాలి కింది సైడు. దీనికి ఈ విధంగా గమ్ పెట్టి కింది సైడ్ అతికించాలండి. మళ్ళీ 20 లైన్స్ థ్రెడ్ని తీసుకున్నానండి. తీసుకొని మిగతాది కూడా చుట్టుకుంటున్నాను. ఖాళీ ప్లేస్ రాకుండా చూసుకొని నీట్గా చుట్టుకోవాలండి. ముడత రాకుండా కూడా చూసి చుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ దారం అయిపోయిందండి. దీన్ని మళ్ళీ గమ్ పెట్టి అతికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అతికించుకోవాలండి. మిగతాది కూడా ఆయనతో కూడా చుట్టేస్తున్నాను. ఈ విధంగా బ్యాంగిల్ అంతా నీట్గా చుట్టుకోవాలండి. నీట్గా చుట్టుకున్న తర్వాత గమ్ పెట్టి అతికించుకోవాలి ఊడిపోకుండా. చూడండి, మొత్తం అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో బ్యాంగిల్ అంతా. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత దీనికి నేను కుందన్స్ తీసుకున్నానండి. 4 సైడ్స్ కుందన్స్ అతికించుకోవాలి. అందుకని కరెక్ట్గా చూసి అతికించుకుంటున్నాను గమ్ పెట్టి. చూడండి, ఈ విధంగా నేనైతే వేస్తాను, కుందన్స్ అతికిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ స్క్వేర్ షేప్ కుందన్ అతికిస్తున్నానండి మధ్యలో. ఈ విధంగా 4 సైడ్స్ స్క్వేర్ షేప్ కుందన్స్ అతికించుకోవాలి ఫస్ట్. తర్వాత మళ్ళీ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నానండి. వాటిని కూడా ఈ విధంగా అతికించుకోవాలి. చూడండి, అటు ఒక సైడ్ ఇటు సైడ్ ఒకటి అతికించుకోవాలి. దాని తర్వాత మళ్ళీ స్మాల్ సైజు కుందన్ తీసుకున్నానండి, చిన్నది. చూడండి, ఈ విధంగా అతికించుకోవాలి ఒక సైడు.
అలా 4 సైడ్స్ మొత్తం ఈ విధంగానే అతికించుకోవాలండి కుందన్స్ను. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందను, స్క్వేర్ షేప్ కుందన్ తీసుకున్నాను, స్మాల్ సైజు కుందన్ కూడా తీసుకున్నానండి, రౌండ్ షేపు. చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి, మనం బ్యాంగిల్ని తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అతికించుకోవాలి. కరెక్ట్ షేపు ఉండేటట్టు చూసుకొని అతికించుకోవాలి. ఇవి మొత్తం అతికించిన తర్వాత కరెక్ట్గా ఆరబెట్టాలండి బ్యాంగిల్ను, కదిలించకుండా, లేకపోతే కుందన్స్ ఊడిపోతాయి. ఈ విధంగా బ్యాంగిల్ మొత్తము అతికించుకోవాలి, కుందన్స్ 4 సైడ్స్. చూడండి స్మాల్ సైజ్ కుందన్ కూడా అతికిస్తున్నాను. ఈ విధంగా బ్యాంగిల్ అంతా అతికించుకోవాలండి కుందన్స్. నేను ఇక్కడ వైట్వే తీసుకున్నాను అన్ని కుందన్స్. ఇవి పెట్టిన తర్వాత మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉంది కదండి, దానికి కూడా రౌండ్ షేప్ కుందన్ అతికించుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ అతికించానండి. చూడండి ఈ విధంగా 4 సైడ్స్ కూడా 4 కుందన్స్ అతికించాను. చూడండి ఈ విధంగా మొత్తం అతికించిన తర్వాత ఎలా ఉందో, చాలా బాగున్నాయి కదండి బ్యాంగిల్స్, ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.